హలో ఎవ్రీబడి, అందరూ బాగున్నారా? నేను మీ రాధక్కని. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తర్వాత పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండొచ్చండి. ఇప్పుడు నేను ఏ టాపిక్లోకి వెళ్తున్నానో అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఈరోజు మనం పప్పుల పొడి చేసుకుంటున్నామండి. రాయలసీమ వైపు కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉండే పొడి ఏంటి అంటే పప్పుల పొడి. ప్రతి ఇంట్లో ఉంటుందండి పప్పుల పొడి. ఎవ్వరు చేసుకోకుండా ఉండరు. అది అన్ని కర్రీస్లో కలుపుతారండి. ఈ పప్పుల పొడితో రాయలసీమ వైపు అన్నంలో తింటారండి. ఒక 2-3 ముద్దలైనా కంపల్సరీ నెయ్యి వేసుకొని పప్పుల పొడితో తింటారు. దోశల్లో కూడా నెయ్యి వేసుకుని దోశల్లో పైన రాసి వేసుకొని తింటారు. దోశలు వేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. మామూలుగా అయితే కారం కూడా వేసుకుంటాము దోశల మీద. కారం కాకుండా కొన్ని దోశలేమో ఇలాగ కూడా వేసుకుంటారు. పప్పుల పొడితో 2, ప్లెయిన్గా 2 అలాగా. ఇక పప్పుల పొడితో కర్రీస్లో కూడా ఎక్కువ వేసుకుంటారండి. పప్పుల పొడి బాగుంటుంది, కర్రీస్లో బాగా ఉంటుంది అది. కాకపోతే చిట్లం పొడి అని అంటారు కొంతమంది. నంద్యాల అటువైపు అంతా చిట్లం పొడి అలా అంటారు. అదేమో వేరుశనగ పచ్చిశనగపప్పుతో చేస్తారండి. అంటే శనగపప్పు అంటాం మేము. ఇక్కడ నెల్లూరు అటువైపు, విజయవాడ అటువైపు అంతా పచ్చిశనగపప్పు అని అంటారండి. మేమైతే శనగపప్పు అంటాం. బద్దల్ని, శనగలు అని అంటాం. ఒక్కొక్క వైపు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. పప్పులైతే ఇంకా ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. పప్పులైతే ఒక అరకిలో అండి. అరకిలో పప్పులకి ఒక పెద్ద స్పూన్లు, గరిటె కంటే కొంచెం చిన్న స్పూన్లు ఉంటాయి చూడండి, చిన్న గరిటెల్లాగా, అలాంటి వాటితో 4 స్పూన్లు కారం పొడి వేయాలండి. వేసేసి కొద్దిగా మీకు తగినంతగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మిక్సీకి పట్టించి చూసుకోవడమే అండి. మిక్సీకి పట్టాక బాగా ఏమీ పలుకులు లేకుండా బాగా నున్నగా చేసుకున్నాక కొబ్బరి పొడి తీసుకోవాలండి. కొబ్బరి పొడి కావాలి. మామూలుగా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అవి చిన్న చిన్న ముక్కలు చేసుకుని పొడి కొట్టుకోండి. ఆ పొడి దీంట్లో వేయాలి. దీంట్లో వేసి అంతా చేత్తో కలిపేసి మళ్ళీ మిక్సీ వేయాలండి. అన్నీ కలిపి మిక్సీ వేయాలి. అప్పుడు కలర్ కొంచెం వేరుగా అవుతుంది, కొంచెం ఘాటు రంగులో వస్తుంది. అప్పుడే అర్థమవుతుంది అంత బాగా కలిసింది అని. కొబ్బరి పొడి బాగా కలిసిందా లేదా అని దాంట్లో ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ వస్తూ ఉంటుంది కదా, దానివల్ల అర్థమవుతుంది అంత బాగా కలిసింది అనేసి. ఈ పప్పుల పొడి చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా అండి? ఇంకో విషయం ఏంటంటే అండి, ఒకరు రిక్వెస్ట్ చేశారండి, కమెంట్ చేశారు, ఎలా చేయాలి అల్లం ముక్కలు ఎలా చేసుకోవాలి అని అడిగారు. అంతా నాకు క్లియర్గా అర్థం కాలేదు అని అన్నారు. అందుకనే చూపిస్తున్నానండి. అల్లం ముక్కలు ఈ విధంగా కోసుకోవాలండి. ఈ విధంగా అల్లం ముక్కలు కోసుకుని తర్వాత వెల్లుల్లిపాయలు 2 కలుపుకొని సమపాలలో, అంటే అల్లం ముక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 1/2 కిలో అల్లం కాబట్టి 1/4 కిలో పైన వెల్లుల్లిపాయలు కాబట్టి 1 పార్ట్ వేసుకుంటే 3/4 వెల్లుల్లిపాయ వేసుకోవాలి. 1 పార్ట్ అల్లం ముక్కలు, 3/4 వెల్లుల్లిపాయలు కలుపుకొని చేసుకోవాలండి. మిక్సీకి వేసుకోవాలి. ఇంకా తర్వాతదంతా మీకు తెలిసిందే కదా, చెప్పిందే కదా ఆ వీడియోలో. ఓకేనా అండి? అర్థమైంది అనుకుంటాను మీకు. ఈ విధంగా చేసుకొని చూడండి. సరేనా అండి? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను తర్వాత పెట్టే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. అందరూ మాస్కులు పెట్టుకోండి. మాస్కులు పెట్టుకోకుండా వెళ్ళకండి బయటికి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టేజ్ అంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓకే, ఉంటా మరి. మీ రాధక్క.